హైదరాబాద్లోని సరోజినీదేవి కంటి దవాఖానాలో వారం రోజులకు పైగా నిలిచిపోయిన సర్జరీలు తిరిగి ప్రారంభమయ్యాయి. దీంతో హాస్పిటల్లో రద్దీ పెరిగింది. ఇవాళ దాదాపు 500 మంది ఇన్పేషెంట్లు హాస్పిటల్కి వచ్చారు. సర్జరీలో ఎలాంటి సమస్య రాకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేశామంటున్న డిప్యూటీ సూపరింటెండెంట్ రాజేంద్ర గుప్తాతో నరేందర్ ఫేస్ టు ఫేస్. సరోజిని సంఘటన నేపథ్యంలో 13 మందికి కంటి చూపుకు ఇబ్బంది అయిన నేపథ్యంలో మరింత జాగ్రత్త తీసుకునేందుకు వాళ్ళ వైద్యులు చర్యలు చేపట్టడం జరిగింది. గత 10 రోజులుగా ఆసుపత్రిలో వైద్యం సంబంధించినటువంటి సేవలన్నీ నిలిచిపోయాయి. అయితే ఈ శనివారం నుంచి కూడా కొద్ది పేషెంట్లు వచ్చినప్పటికీ ఈరోజు సోమవారం ఓపీ కావడంతో పేషెంట్ల తాకిడి ఎక్కువైపోయింది. అదే స్థాయిలో కూడా అన్ని జాగ్రత్తలు కూడా తీసుకుంటున్నాం అన్నటువంటి విషయాన్ని వైద్యులు చెప్పడం జరుగుతుంది. మరిన్ని విషయాలు సూపరింటెండెంట్ గారు రాజేంద్ర గుప్తా గారు ఉన్నారు, ఇన్ఛార్జి, అడిగించే ప్రయత్నం చేద్దాం. సార్, ప్రధానంగా చెప్పండి, ఇప్పుడు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? ఇంత పెద్ద సంఘటన నేపథ్యంలో ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకునేందుకు ఏర్పాటు చేసింది, కమిటీలు వేసింది, ఫైనల్గా ఏం తేల్చింది, ప్రజెంట్ ఎట్లా ఉంది? ఈ 2 కమిటీస్, ఇంటర్నల్ కమిటీ, ఎక్స్టర్నల్ కమిటీ రిపోర్ట్స్ మేము గవర్నమెంట్కి సబ్మిట్ చేశాము. ఈ రిపోర్ట్ ప్రకారము డాక్టర్ల నిర్లక్ష్యం ఏం లేదని అందరికీ తెలిసిపోయింది. ఇప్పుడు ఆ ప్రాబ్లము ఆ రింగల్ యాక్టెడ్ సొల్యూషన్ యూజ్ చేసింది, అది కంటామినేటెడ్ లేనిది కాబట్టి దానివల్ల ప్రాబ్లం వచ్చింది. సో మేము ఇప్పుడు గవర్నమెంట్కు రిక్వెస్ట్ చేసి కొత్త సొల్యూషన్ బిఎస్ఎస్ సొల్యూషన్ అని, బ్యాలెన్స్ ఆల్ సొల్యూషన్ అని వస్తుంది, అది తెప్పించాము, అది యూజ్ చేస్తున్నాం. ఆల్రెడీ వీ హ్యావ్ స్టార్టెడ్ సర్జరీస్. ఫ్రైడే కూడా సర్జరీస్ జరిగినాయి, సాటర్డే కూడా జరిగింది. ఇవాళ కూడా నేను కూడా థియేటర్కి పోయి వచ్చాను, నేను కూడా సర్జరీ చేశాము. 9 క్యాటరాక్ట్స్ కేసెస్ చేశాము. ఇంకా కార్నియా కేసెస్, ఆక్లోప్లాస్టిక్ కేసెస్, రెటినా కేసెస్ కూడా జరుగుతున్నాయి కదా. సో ఈరోజు ఎంత ఓపీ వచ్చింది? సోమవారం కాబట్టి ఎక్కువ వస్తుంటుంది. మామూలుగా ఇన్పేషెంట్ ఎంతమంది చేర్చుకోవడం? నార్మలీ మండే, ట్యూస్డే ఓపీ మాకు దాదాపు 800 to 1000 వరకు ఉంటుంది. ఈ రోజు కూడా ఓపీ గ్రాడ్యువల్లీ ఇట్ ఈస్ కమింగ్ టు నార్మల్ లెవెల్. 500 దాదాపు 500 పేషెంట్స్ ఓపీకి వచ్చి సోకాళ్ళు తీసుకున్నారు అనమాట. దీంట్లో కూడా ఈ 500 కేసెస్లో కూడా 30 కేసెస్ క్యాట్రాక్ట్ మేము అడ్మిట్ చేసాము. ఎల్లుండి వాళ్ళకు సర్జరీ జరుగుతాయి. థియేటర్ కడుగుతున్నాం, ఫ్యూమిగేషన్ చేస్తున్నాము. ఎవ్రీ కార్నర్ ఆఫ్ ద థియేటర్ నుంచి మేము కల్చర్ స్వాబ్స్ తీసుకున్నాము, అన్నీ నెగిటివ్ వస్తున్నాయి. సో ఈ ఎక్స్ట్రా ప్రికాషన్స్ లాగా ఇంక్లూడింగ్ ఏసీస్ కూడా మేము కల్చర్ చేసినాము. ఈ రిమైనింగ్ 6-7 కేసెస్లా ఒక 3 కేసెస్ ఆర్ నాట్ రియలీ గుడ్. బట్ దానికి ఇంటర్వెన్షన్ ఇప్పుడు ప్రజెంట్లీ ఇమీడియట్ ఇంటర్వెన్షన్ ఏం అక్కర్లేదు. తర్వాత ఫ్యూచర్లో అవసరం పడితే దానికి కెరటోప్లాస్టీ చేసి డిశ్చార్జ్ చేశారు. ఒక పేషెంట్కి మనం రీఅడ్మిట్ చేసాము. కొద్ది పెయిన్ అని కంప్లైంట్ చేస్తే మేము రీఅడ్మిట్ చేసాము. ఈ విషయం మీద ఏమైనా వైద్యుల పరంగా ఎట్లాంటి ఒత్తిడికి గురవుతున్నారు? అదే సమయంలో వారు ఇంకేమైనా జాగ్రత్తలు ఉన్నాయా? మీరేమన్నా వాళ్ళకు నోటీసులు ఏమైనా ఇవ్వడం జరిగిందా? మాకు ఇంతవరకు బయట నుంచి ఏం అట్లా రాలేదు. కోర్టు నుంచి కూడా నోటీస్ రాలేదు. హ్యూమన్ రైట్స్ వచ్చింది, మేము రిప్లై ఇచ్చాము. దట్ ఈస్ ప్రాసెస్ విల్ గో ఆన్ అండి. కానీ ఇది అందరికీ తెలుసు, దిస్ ఇస్ నాట్ ద నెగ్లిజెన్స్ ఆఫ్ ద డాక్టర్. ఇట్స్ అ మాస్ ఇన్ఫెక్షన్ బికాస్ ఆఫ్ సమ్ కామన్ ఫ్యాక్టర్. అది రింగల్ యాక్టెడ్ వెళ్ళిందని అందరికి తెలిసే. రైట్, ఇది పరిస్థితి. కేవలం రింగల్ యాక్టెడ్కి సంబంధించినటువంటి ఫ్లూయిడ్ తప్పిదం వల్ల ఇదంతా జరిగింది. మరోసారి ఇట్లాంటి తప్పు జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నాము. పేషెంట్లు ఎంత దూరం నుంచి అయినా వచ్చి భరోసాగా సరోజినీదేవి ఆసుపత్రికి రావాల్సిన అవసరం ఉంది. మళ్ళీ పూర్వవయం తీసుకొస్తామన్నటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం పరచడం జరుగుతుంది. కెమెరా పర్సన్ సిద్దిక్తో నరేందర్, V6 న్యూస్, సరోజినీదేవి కంటి ఆసుపత్రి నుంచి.